అందరికీ నమస్కారం. నా పేరు రఘునాథ్. ఇప్పుడు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామలగూడ గ్రామంలో రైతు అనేది అడ్వాన్స్ పునభుసంగి అనే వెరైటీ సాగు చేస్తున్నాడు. జిందాల్ కంపెనీ వారి వెరైటీ. ప్లస్ ఇప్పుడు రేట్ లేని టైంలో కూడా సాగు చేస్తున్నాడు. ఆల్రెడీ వానాకాలంలో విక్రమ్ 90 అనేది ఎకర పెట్టాడంట. దాదాపు 90 క్వింటాల దాకా వచ్చిందా మీకు? 90 క్వింటాల దాకా వచ్చిందంట. అది కూడా అప్పుడు రేట్ లేదు, ప్లస్ వానలు కూడా హెవీ వానలు ఎక్కువ అయిపోయినాయి. అయినా కూడా అట్టే దిగుబడి వచ్చింది. రేట్ లేకపోవడం వల్ల ఆ గడ్డ సైజు చూసి రేటు కొన్నారా మీకు విక్రమ్ 90ని? ఆ గడ్డ సైజుని బట్టి మార్కెట్ అమ్ముకొచ్చుకున్నాం. అదే గడ్డ బాగుంది కాబట్టి అదే నమ్మకంతోనే ప్లస్ జిందాల్ కంపెనీ వారి అడ్వాన్స్ పునభుసంగి రైతు ఇప్పుడు ఎంత పొలం పెట్టారా? ఎకరా. ఇప్పుడు ఎకరా పెట్టారు. ఎన్ని రోజుల పైరా? 60 రోజులు అవుతుంది. 60 రోజులు అవుతుంది. ఎట్లా ఉందన్న ఇప్పుడు 60 రోజుల పైరా మీద? బాగానే ఉంది. 60 రోజుల పైరా బాగానే ఉందా? తెగులు ఏమైనా ఉందా? తెగులు ఏం లేదు. ఏం లేదా? ఇప్పుడు మీరు నాటిన నేల ఏదన్నా? ఇది నల్ల నేలనా ఎర్ర నేల? ఎన్ని రోజులకు తడి పడుతుంది దీనికి? 4 దినాలకు తడి కట్టాలి దీనికి. 4 దినాలకు మొన్న ఇప్పుడు కట్టినా తడి కట్టినారంటారా? మళ్ళీ ఇప్పుడు కట్టారా? మళ్ళీ కట్టాలా ఇంకా కట్టాలి కదా. ఇప్పుడు రేట్లు లేని టైంలో మీరు ఏ ధైర్యంతో నాటినారు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డని? ఏమో అదృష్టం కొద్ది రేటు పెరుగుతుందని. మామూలుగా అయితే మీకు వానాకాలంలో ఇదే జిందాల్ కంపెనీ వారు విక్రమ్ 90 ఇచ్చినారు మీకు ఆ వెరైటీ. ప్లస్ ఆ వెరైటీ కూడా ఏమైందంటే రేట్ లేకపోవడం వల్ల గడ్డ సైజు చూసి కొన్నారు. అంతే బాగుంది అని కొన్నారు. ఇప్పుడు అదే నమ్మకంతోనే చేశారా? అదే నమ్మకంతోనే చేసినాం. ఓకే. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఎగ్జాక్ట్లీ ఎన్ని రోజులు ఉందన్నా? 60 రోజులు అయింది. 4 రోజులు ఉంటే 60 రోజులు అవుతుంది. 4 రోజులు ఉంటే 60 రోజులు అవుతుంది. ఓకే అన్న. ఫర్టిలైజర్ ఏమేమి వేసినారు మీరు? ఏం పెద్దగా 4 మూటలు వేసినాం అంతే. 4 మూటలు వేసినారు అంతే. స్ప్రేయింగ్ కూడా 2 సార్లు చేసినాయి. ఏమేమి చేసినారు? ఏం లేదు, కిరోక్రోన్ సాఫే కొట్టినారు. 2 రౌండ్లు అవే కొట్టినారా? 2 రౌండ్లు కొట్టినారా? దాదాపు అంటే మీ ఊర్లో ఈ అడ్వాన్స్ పునభుసంగి దాదాపు అంటే ఒక 10 నుంచి 15 మంది వేసినారు. 10 నుంచి 15 మంది. వాళ్ళ ఎట్లున్నాయన్నా ఇదే రకానికి సంబంధించినవి? బాగానే ఉన్నాయి అంటున్నారు. బాగానే ఉంది. రామకృష్ణ మీరేనా ఇచ్చినది? రామకృష్ణ కూడా మేము బాగానే ఉంది అంటున్నారు. రామకృష్ణకి మనమే ఇచ్చినాం, లతీఫ్ భాషకి ఇచ్చినాం, వెంకటరాముడు అన్నకి ఇచ్చినాము. ఇంకా కొన్ని రైతుల పేర్లు తెలియవు నాకు. కిట్టు అన్న కూడా చేసినాడు. ఆ మంచి కూడా మనమే ఇచ్చినాము. వాళ్ళు కూడా మీకు అప్పుడు చెప్తుంటారు కదా, ఇప్పుడు ఊర్లలో టైం కటకడ టైం అయితే కూర్చుంటారు మీరు అంతా రాత్రి పూట. బాగుంటాయి. బాగానే ఉంటుందా? ఇప్పుడు మనకు 60 రోజుల పైన మీద ఊరకం అనేది కనబడదు. కనబడలే. ఇంకా ఎక్కడైతే మనకైతే కనబడలే. కానీ తెగులు అనేది లేదు, ఎక్కడ లేదు తెగులు లేదు. నీళ్ళు బోర్లు తగ్గి నీళ్ళు కొంచెం ఎందుకంతే మీకు నీళ్ళ ప్రాబ్లం ఒక్కటే ఉంది అంతే. నీళ్ళ ప్రాబ్లం రేటు మామూలుగా రేటు ఆ టైంలో తగులుతాను ఎక్కువ. రేటు దేవుడు రేట్ అయితే దేవుడు ఎరుగు నాటినాం కాబట్టి ఇంకా ఈ అన్న దాడ అమ్ముకాల్సింది ఎంతకో కొంతగా అమ్మాల్సిందే మనం వాస్తవం మీరు అన్నట్టు అయితే. ఇప్పుడు ఇది రైతులకి ఇప్పుడు 60 రోజుల పేరు మీద ఏం చెప్పగలుగుతారు దీని మీద అడ్వాన్స్ పునభుసంగి మీద? ఇప్పటికైతే బాగానే ఉంది. ఇంకా టైం అయితే కనపడుతుంది. 90 రోజులు అయితే ఇదే 60 రోజుల పైర మీద ఆడ ముందు వేరే రకం నాటినాడు రైతు. ఒక రైతు అనేది తెగులు వచ్చింది, మీకు తెగులు రాలే. ఆయన తెగులు వచ్చింది. అది కూడా మెయిన్ రోడ్ పెట్టే ఉంది. అది కూడా ఇప్పుడు మీరు పోయితే చూసే పోతుంటారు దానిని. ఇప్పుడు ఆనకన్నా బెస్ట్ ఉంది మనది. ఇది బాగుంది. బాగుంది. ఇప్పుడు జిందాల్ కంపెనీ మీద మీకు ఒక నమ్మకం వచ్చింది. బాగానే ఉంది. తెగులు అయితే ఏం లేదు ఇంతవరకు. మన జిందాల్ అంటే వాటర్ ప్రాబ్లం అయింది ఇప్పుడు. అంతే వాటర్ అంటే ఇంకా బాగుండేది మాది. వాటర్ అంటే ఇంకా బాగుంటున్నాయి. మీరు రేట్ ఉన్నా లేకపోయినా అనేది మనకు సెకండరీ అయితే, కానీ పంట వేసుకున్న దానికి మనకు తగ్గట్టు ఉండాలని మీ ఆలోచన అంతే. నీళ్ళు ఒక్కటి ప్రాబ్లం అంతే మీకు. ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లమే ఇప్పుడు వచ్చినది. ఇప్పుడు రాగడి పొలంలో అయితే సెట్ అవుతుంది రకం. సెట్ అవుతుంది. ఎండాకాలం సెట్ అవుతుంది. ఇప్పుడు రాగడి పొలం అయితే మనకు 15 రోజులకు తడి పడుతుంది కాబట్టి సెట్ అవుతుంది మనకి బాగా. ఇది 4 రోజులకు తడి పడుతుంది. ఎర్ర నెల ఎండాకాలం కాబట్టి వాటర్ ఎక్కువ కావాలా. మేము బోర్లు కొడతాయని నేను ఒకటి ఆడ నాడదాం అనుకుంటే నీళ్ళు దండుకునే కాడ మా తమ్మ చేను ఊరికేనే ఉంది. దండి అప్పుడు వాడిన వర్షాలు ఎక్కువ కాబట్టి బోర్లు కొడతాయని ఇంకా నాటినట్టు. సరే అన్న. ఇప్పుడు మీకు చెప్పింది మన జిందాల్ కంపెనీ నరసింహ సార్ కదా, అప్పుడు మీకు వచ్చి తెచ్చింది అంతా విక్రమ్ 90 ఆననే ఇచ్చినాడు. ప్లస్ జిందాల్ కంపెనీ అడ్వాన్స్ పునభుసంగి కూడా వాళ్ళు ఇచ్చారు. ఆననే ఇచ్చినాడు. ఇప్పుడు ఆన మీద కూడా నమ్మకం ఏర్పడింది కదా. కంపెనీ మీద పక్కకు పెడితే ఆన మీద కూడా నమ్మకం ఏర్పడింది కదా. ఏర్పడినట్టునే జిందాల్ కంపెనీలో పండు మిరపలు కానీ, మన ఉల్లిగడ్డ కానీ, మన ఎర్రగడ్డ కానీ, ముల్లంగి కానీ అన్ని కంపెనీ కొన్ని బ్రాండెడ్ సీడ్స్ ఉన్నాయి దాంట్లో బాగా. వాళ్ళు ఇప్పుడు నీకు వాళ్ళ మీద నమ్మకం ఏర్పడింది కదా. నమ్మకం ఏర్పడినట్టునే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం పెడితే ఒకవేళ విక్రమ్ కానీ అడ్వాన్స్ పునభుసంగి ఇప్పుడు దీని అయితే చూసి పైర మీద పెడతారు. అప్పుడు దాని కథ వేరు. చూసి ఇంకా మళ్ళీ నెట్టుగా 2-3 నెలల ముందర నాటుకుంటే బాగుంటుంది ఇది. సరే. ఇది మన ఎక్కడ దొరికింది అనేది నీకు? వెళ్తే సాయిరామ్ స్పీడ్స్.
వెల్లుర్తి సాయిరామ్ సీడ్ షాప్లో అనేది అడ్వాన్స్ పునఃపుసంగి వెరైటీ అనేది స్టాక్ అనేది రైతులకు అందజేయడం జరిగింది. ప్లస్ 60 రోజుల పైర మీద రైతు అనే వ్యక్తి ఆల్రెడీ 2-3 చేనుల్లో తెగులు వచ్చిన రకానికి ప్లస్ దీనికి రాలే అంటున్నాడు 60 రోజుల పైర మీదనే. మిగతా ఈ 30 రోజుల పైర అనేది ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది మరొక వీడియోతో అప్లోడ్ చేస్తాం. అప్పుడు దాకా ఈ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలపండి అన్న. థ్యాంక్స్ అన్న.